గత వైకాపా ప్రభుత్వంలో మండలానికో భూ కుంభకోణం జరిగిందని వైకాపా నాయకులు కొందరు అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున భూ కబ్జాలు ఆక్రమణలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రికార్డుల్ని తారుమారు చేయడం, ఆన్లైన్లో పేర్లు మార్చేయడం వంటివి యథేచ్ఛగా చేశారని తెలిపారు. గ్రీవెన్స్లో 90% ఈ తరహా సమస్యలే వస్తున్నాయని గుర్తు చేశారు. వీటిపై సమగ్ర విచారణ చేసి బాధ్యుల్ని శిక్షిస్తే అందరూ దారిలోకి వస్తారని స్పష్టం చేశారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం కొంతసేపు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. రాబోయే 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిలో పెడతామని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా వాళ్ళు గత 5 ఏళ్లలో చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే 10 ఏళ్లు పడుతుంది. ఆ స్థాయిలో వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారు. భూముల రీసర్వే అస్తవ్యస్తంగా చేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు వాటి పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం. దీనికోసం నిర్దిష్ట కాలపరిమితి పెడతాం. శాఖల వారీగా వాటిని విభజించి సంబంధిత అధికారులకు పంపుతాం. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వారి సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారు. ఈ పరిస్థితి లేకుండా జిల్లాల పార్టీ కార్యాలయాల్లోనే వినతులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తాం అని ముఖ్యమంత్రి అన్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడ్లకు తన జీవితాన్ని అంకితం చేసిన దిగ్గజ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి శనివారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడిన ఆమె గత 7 నెలలుగా ఐసీయూలో చికిత్స పొందినట్లు యామిని మేనేజర్ కార్యదర్శి గణేష్ తెలిపారు. ఆమె భౌతికాయాన్ని ఆదివారం ఉదయం ఢిల్లీ శివార్లోని హౌజ్ఖాస్లో గల యామిని నృత్య పాఠశాలకు తరలిస్తారు. అవివాహిత అయిన యామినికి 2 సోదరీమణులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబర్ 20న ఆమె జన్మించారు. ఖరీఫ్ మొదలై 2 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ 65% విస్తీర్ణంలో వేరుశెనగ విత్తనం పడలేదు. అడపాదడపా కురిసిన వర్షాలకు వేసిన పత్తి, కంది, జొన్న, ఇతర పైర్లు ఎండిపోతున్నాయి. రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో 40 రోజులు పైగా చినుకు జాడలేదు. సాధారణ విస్తీర్ణంలో 37% విస్తీర్ణంలోనే పంటలు వేశారు. ఎండ దెబ్బతో అది నిలుస్తుందనే ఆశలు లేవు. ఖరీఫ్పై దాదాపు ఆశలు వదిలేసుకోవాల్సిన దుస్థితి. రైతులు ఎకరాకు 20,000 వరకు నష్టపోతున్నారు. జూన్లో కుండపోత వర్షాలతో కొన్ని మండలాలను ముంచెత్తిన వరుణుడు జులైలో ముఖం చాటేయడం అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కృష్ణా పరివాహంలో ప్రాజెక్టులు నిండుకుండలా మారడం ఒక్కటే రైతులు ఆశలు రేపుతుంది. స్నేహం అంటే ఆనందాలు పంచుకోవడమే కాదు, అవసరాల్లోనూ తోడు నీడగా నిలవడం, నీకు నేనున్నాననే భరోసా ఇవ్వడం. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలకు చెందిన ఈ 2 విద్యార్థినుల స్నేహం స్నేహితుల దినోత్సవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. ఒకరి చేయి ఒకరు పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ కళాశాలకు వస్తున్న వీరు దివ్యాంగులంటే నమ్మగలమా? ఒకరికి కళ్ళు, మరొకరికి 2 కాళ్ళు లేవు. కానీ స్నేహమే వారికి దారి చూపిస్తుంది, ఒకటిగా నడిపిస్తుంది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని సింగన్నగూడానికి చెందిన మేఘన 8వ తరగతిలో ఉండగా విద్యుదాఘాతానికి గురై 2 కాళ్ళు మోకాళ్ళ వరకు కోల్పోయింది. కుంగిపోకుండా కృత్రిమ కాళ్ళు అమర్చుకుంది. విజయవాడ నగరం గుణదలకు చెందిన రమ్యశ్రీ పుట్టుకతో అందురాలు. 2021లో డిగ్రీ BA కోర్సులో చేరిన వీరిద్దరూ స్నేహితులయ్యారు. నేడు స్నేహితుల దినోత్సవం. ప్యారిస్ ఒలింపిక్స్లో శనివారం భారత్కు నిరాశాజనక ఫలితాలే వచ్చాయి. ఇప్పటికే 2 కాంస్యాలు సాధించి హ్యాట్రిక్ పథకంపై గురిపెట్టిన షూటర్ మను భాకర్కు 25 మీటర్ల పిస్టల్ విభాగంలో నిరాశ తప్పలేదు. ఆమె త్రుటిలో పథకం చేజార్చుకుని 4వ స్థానానికి పరిమితమైంది. ఆర్చరీలో దీపికా కుమారికి పథకం చిక్కినట్లే చిక్కి చేజారింది. భారత అభిమానుల దృష్టి అంతా ఆదివారం బరిలో ఉన్న షట్లర్ లక్ష్య సేన్ మీదే. అతను బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీస్లో తలపడనున్నాడు. ఈ మ్యాచ్ గెలిస్తే లక్ష్య స్వర్ణపోరుకు అర్హత సాధిస్తాడు. ఓడిన కాంస్యం గెలిచేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఒలింపిక్స్కే అత్యంత ఆకర్షణ దగ్గ పురుషుల 100 మీటర్ల పరుగు ఫైనల్ ఆదివారం రాత్రే జరగనుంది. విశాఖ సాగర్ తీరంలో మొదలైన ఈనాడు ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్రతిహతంగా 50 ఏళ్లుగా ప్రజల వాణి వినిపిస్తుంది ఈనాడు. రాజధాని భవనాల పటిష్టతను పరిశీలిస్తున్న మద్రాస్, హైదరాబాద్ ఐఐటి నిపుణులు. విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తూ శనివారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో ఈ విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ పేరు ఉండేది. వైకాపా సర్కారు డాక్టర్ ఎన్టీఆర్ పేరు తొలగించి డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అమలు ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని అమరావతిలో వైద్య కళాశాల, 1000 పడకల ఆసుపత్రితో పాటు కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రఖ్యాత ఎస్ఆర్ఎం గ్రూపు ముందుకొచ్చింది. ఆ సంస్థ 2017లో అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. 5 ఏళ్లు జగన్ పాలనలో ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా వేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడి వర్సిటీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అమరావతిలో కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ ఛాన్సలర్ టిఆర్ పరివేందర్, అధ్యక్షుడు సత్యనారాయణన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ నారాయణరావు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాజధానిలో విస్తరణ ప్రణాళిక గురించి వివరించారు. గతంలో తమకు ఇస్తామని చెప్పిన 100 ఎకరాలతో పాటు అదనంగా మరో 100 ఎకరాలు కేటాయించాలని కోరారు. 100 ఎకరాల్లో 1000 పడకల ఆసుపత్రి, మెడికల్, డెంటల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని, మరో 100 ఎకరాల్లో ఏఐ యూనివర్సిటీ, స్కిల్ అకాడమీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్కు అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వారికి చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ నిధులను ఏ విధంగా ఖర్చు చేశారో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని గ్రామీణ రక్షిత నీటి సరఫరా విభాగం ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు వ్యయమైన 4000 కోట్లతో చేపట్టిన పనులను సమగ్రంగా పరిశీలన చేయాలన్నారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు, నీటి సరఫరా ప్లాంటు నుంచి ఇంటి కుళాయి వరకు ప్రతి దశలో నిపుణులతో తనిఖీలు చేయించాలని పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలోని తన నివాసంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షించారు. జలజీవన్ మిషన్ పథకానికి 4000 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారని, ఆ స్థాయిలో ఫలితాలు సాధించారా అని అధికారులను ప్రశ్నించారు. నీటి సరఫరా ప్లాంట్ల నిర్మాణం, పైప్ లైన్లు, ఇంటింటికి కుళాయి పనుల్లో జలజీవన్ మిషన్ నిర్దేశించిన డిజైన్లు, సాంకేతిక అంశాలను సరిచూడాలని నిర్దేశించారు. పురోగతిలో ఉన్న జలజీవన్ మిషన్ పనుల్లో రాష్ట్రం 29వ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు నాణ్యతా ప్రమాణాల ప్రకారం పైపులు వేస్తున్నారో లేదో పరిశీలించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పురోగతి కనిపించాలని, 100% పనులు పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ ఉండాలని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి 27,000 కోట్ల మేర పనులు చేపట్టే అవకాశం ఉంది. వైకాపా ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారుల చట్టాన్ని రద్దు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. 2016లో తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని, అధిక సంఖ్యలో కౌలు రైతులకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సహకార సంఘాల్లో అవినీతిపై పత్రికల్లో వస్తున్న వార్తలపై విచారణ చేయాలని ఆదేశించారు. విజయవాడలో శనివారం జరిగిన ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. భూ యజమాని అంగీకారం ఉంటేనే కౌలు రైతు కార్డు ఇవ్వాలనే మెలిక కారణంగా సరైన ప్రయోజనాలు అందడం లేదని చెప్పారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులకు, పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. సహకార సంఘాల డిజిటలైజేషన్, అక్రమాలు తావు లేకుండా చూడాలన్నారు.